గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. హాయ్ దర్శను. దర్శను మొన్న లెగ్ వర్కౌట్ చేసి వచ్చింటే కాళ్ళని ఫుల్ పెయిన్స్ ఉన్నాయంట, అందుకే హెల్ప్ చేస్తాను గైస్, మసాజ్ చేస్తాను. చాలు నాకేం అవసరం లేదు. ఎంత పెయిన్ ఉంటుంది తెలుసా అసలు. నేనే నొక్కుంటా, నేనే మసాజ్ ఇట్లా చేసుకుంటా. పర్లేదు, వద్దు, నేను నువ్వు హెల్ప్ కావాలి చేస్తా. ఇప్పటికీ నువ్వు కావాలని ఎన్నిసార్లు టేక్ చేసుకొని వద్దులే. ఓకే, అప్పటి నుండి ఆల్మోస్ట్ ఎన్నిసార్లు 5-6 సార్లు టేక్ తీసుకొని కావాలనే నేను కావాలని నాకు టేక్ ఫ్లో లేదు, తీసుకోలేదు. అది లేదు, ఇది లేదు, ఏదో ఒకటి చెప్పేసి మళ్ళా నొక్కేది. లేదు లేదు, నేను హెల్ప్ చేస్తాను దర్శన్కి, మంచిగా మసాజ్ చేద్దామని చెప్పేసి. ఐ హావ్ గుడ్ ఇంటెన్షన్స్. ఓకే, అట్లంతా చెప్పొద్దు నువ్వు. ఈ రోజు రేపు చాలా బిజీ డే ప్లస్ చాలా స్పెషల్ డే గైస్. ఎందుకంటే పాప అన్నప్రాసన రేపు. డాడీ మమ్మీ ఎట్లనే ఇక్కడే ఉన్నారు. డాడీ వస్తున్నాడు, అజిత్ అండ్ పెద్దమ్మ పెద్దనాన్న, జూలీ డాలీ పిన్ని అందరు వస్తున్నారు అనమాట. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. పాపకి ఫస్ట్ సాలిడ్ ఫుడ్ రేపు తినిపిస్తున్నాం. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఫాదర్స్ డే రేపు, రేపే ఫాదర్స్ డే. అది ఇంకొక స్పెషల్ అనుకోకుండా, అంటే అది డిసైడెడ్ ఏం కాదు. ఫాదర్స్ డే అని నేను చూసిండేదే మొన్న చూసిన అనమాట. అన్నప్రాసన అండ్ ఫాదర్స్ డే వావ్ సేమ్ డే పడింది. దర్శన్ కూడా స్పెషల్. అంటే నా కూతురు, ఇద్దరు కూతురులే. షీఈ్ వెరీ అడోరబుల్. యా, డాడాస్ గర్ల్. అమ్మాయిలు ఎప్పుడైనా కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ డాడాస్ గర్ల్ ఉంటారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు అయితే మమ్మీస్ కి అటాచ్ అయి ఉంటారు గైస్, కొద్ది రోజులు ఫాదర్స్ కి అటాచ్ అయి ఉంటారు. కానీ నా బేబీ నాకే అటాచ్ అయితే బెటర్ అని చెప్పేసి ఆ కొంచెం ఉంటుంది కదా ఎవరికైనా. సో బట్ ఇట్స్ ఓకే, ఫాదర్స్ బేబీ అయిపోతుంది కొద్ది రోజుల తర్వాత. ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఓకే, ఐఎమ్ కూల్ మమ్మీ. అవును. సో ఇంకొకటి ఏమంటే, అట్లా పాపకి రేపు ఏం తినిపించాలి ఏంది అని చెప్పి, బికాస్ ఫస్ట్లోనే మనం ఎక్కువ తినిపించేది ఉండదు. బై ది వే అన్నప్రాసన మనము అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేస్తున్నాం అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా వాళ్ళు చూసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి దర్శన్ టైం ఉంటే ఈవినింగ్ వెళ్తా అని చెప్పినాడు. ఫస్ట్ అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ అయ్యే ముందు ఇంకోటి ఏమంటే, ఇప్పుడు అందరూ జూయిని చూసినారు కదా, ఇప్పుడు చిన్న జూయిని చిన్నప్పటి నుండి ఎట్లా పెరుగుతుందని మీరు చూస్తారు ఇంకా కదా. అసలు ఎంత బ్యూటిఫుల్ జర్నీ అంటే, నాకు పెళ్లి కాకముందు నుండి, నేను బెంగళూరులో ఉన్నప్పటి నుండి, తర్వాత పెళ్ళి అయిండేది, మళ్ళీ పాప ప్రెగ్నెన్సీ పాప. సో మీరు ఎట్లా గ్రో అయినారు, నేను కూడా మీతో పాటు అట్లనే గ్రో అయ్యే ఫీలింగ్ ఉంది నాకు. సో ఇప్పుడు పాప పెరిగేది కూడా చూస్తున్నారు. అప్పుడే కాదు, చిన్న జూయి లాగా. యా, చిన్న జూయి లాగా. కరెక్ట్, అర్థమైంది. ఓకే, నువ్వు ఓకే. సో అప్పుడే పాపకు 6 months కంప్లీట్ అయ్యి 7th month రన్నింగ్. రేపు అన్నప్రాసన. యా, ఐ థింక్ వాట్ నేను కూడా ఫన్ మిస్ అయినాను గైస్. ఈ మధ్య పాప మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా, అందుకే ఇట్లా దర్శన్ చిన్న జోక్స్ అని నేను మిస్ అవుతాను. తను కూడా ఫుల్ బిజీ ఉన్నాడు. అయినా మీరు కూడా మిస్ అవుతున్నారు. అది కాకుండా తనకు నిద్ర లేదు, చూడండి ఎట్లా వచ్చినాయో. ఇంకా తనకి వర్క్, షూట్స్, మళ్ళీ ఎడిటింగ్ అన్ని చేసుకుని కూర్చోవాలంటే తనకు కూడా ఇబ్బంది. బట్ ఐఎమ్ వెరీ ఒకసారి నేను ఉన్నప్పుడు తనకు షూట్స్ అవి ఇవి చేసేస్తా అంట. లేనప్పుడు జూయి ఒకటే చేసుకోవాలంటే, ఇంకా పాప చూసుకోవాలంటే అత్త చూసుకుంటారు. కానీ ఇక్కడ బెంగళూరులో ఉంటే మాత్రము మమ్మీ దర్శన్ లేకుంటే నేను అసలు ఏ వర్క్ చేసుకోలేను. ఇద్దరు ఉన్నారు కాబట్టి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నేనేమంటే అత్త. అవును, అత్త అయితే అసలు అత్త లేకపోతే అసలు మేము చూసుకోలేము. అది కాకుండా ఏమంటే, అంటే చూసుకోగలం కానీ మేము ఏదో ఒక్క పనే చేయగలం అనమాట. బేబీని చూసుకునేటప్పుడు డెఫినెట్లీ వర్క్స్ అయితే చేసుకుంటే కాదు. సో ఐ కాంట్ మల్టీ టాస్క్ దట్ వే. ఎందుకంటే నేను పాప దగ్గర ఉంటే పాప దగ్గరే ఉంటా. ఇంకోటి ఏమంటే, ఈ లాలి పాట అంటారే, అది మా అత్త పాడితే ఎంత బాగా నిద్రపోతుంది అంటే, అది అలవాటు అయిపోయింది బాగా ఫుల్. అసలు ఇప్పుడు ఏం చేయాలనుకున్నాం అంటే, నేను చూసి మాట్లాడుకున్నాము, ఒక పని చేద్దాము, అత్త దగ్గర వాయిస్ రికార్డ్ పెట్టేసి పెట్టేద్దాము. ఒక అత్త లేనప్పుడు ఇది లాల్ పాట పెట్టేసి ఇంకా పడుకో పెడదాము. నీ కూతురు చాలా ఇంటెలిజెంట్. అట్లా ఒకసారి చేసినాం అనమాట లాల్ పాట రికార్డ్ చేసి. ఎట్లా నోటీస్ చేస్తానంటే, లిప్ మూమెంట్ వదిలేసి ఇప్పుడు ఏమైనా పడుకోబెట్టాలంటే చూడల్లా, ఫోన్ చూడకూడదు, ఎవరిని చూడకూడదు, తన్నే చూస్తా ఉండాలా, చూసుకుంటానే పాడాలా, చూసుకుంటానే ఊపాలన్నమాట. సో అట్లా కాకుండా పక్కన ఇట్లా కూర్చుంటాము, అందరు ఉన్నప్పుడు ఎవరైనా నేను ఇప్పుడు మాట్లాడుతా ఉంటే అంటది. అంటే మేమిద్దరం మాట్లాడకూడదు, కొంచెం వాయిస్ అంటది అనమాట. తనతోనే మాట్లాడాలి అన్నట్టు. నేను ఉన్నాను, నాతో ఆడుకోండి, నేను వచ్చినాను కదా, నాతో ఆడుకోండి అన్నట్టు. అవును, ఇంకా మాటలు వచ్చిన తర్వాత సూపర్ క్యూట్ మాట్లాడతారు. మాతో పాటు మీరు చూస్తారు. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్.
మార్నింగ్. హాయ్, బాగున్నారా? ఈరోజు అనంతపూర్ నుంచి అందరు వస్తున్నారు. మా వాళ్ళు అంతా చూస్తుంటే నాకు అబ్బా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే ఈడ బెడ్రూమ్ హాలు ఈడ తిరుక్కుంటూ ఉండాలి. ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది తెలుసా మమ్మీ. అంటే ఎవరికైనా అంతే కదా, అంటే ఎవరెవరి ఇంట్లో వాళ్ళకి. అది కాక ఆడ కిందకి పైకి ఎక్కి తిరిగి పని వంట అంతా పొద్దుపోతుంది అనమాట. ఈడేంది ఆ పాపను చూసుకోవడము ఉండడము ఈడే ఇదే అయిపోతుంది. నేను చెప్పినాను పోయేసి వద్దాం మధ్యలో ఒక 10 days అంటే పనులు ఉన్నాయి కదా, నీకే పనులు ఉన్నాయంటారు. ఆ వర్క్ ఉంది ఈ వర్క్ ఉంది అంటారు. మళ్ళీ ఇంకా ఎట్లా పోతావు మధ్యలో మళ్ళీ రాలంటారండి. మళ్ళీ మనవరాలు జస్ట్ మొన్న ఏదో చిన్నగా ఏదైనా స్పా చేయించుకొని రా మమ్మీ అని పంపిస్తే 2 గంటలు అమ్మ నా మనవరాలు చూసి 2 గంటలు అయింది అని వస్తుంది ఇంటికి. అప్పుడు పాపే ఉండట్లేదు అనమాట. అప్పుడు పక్కకి కదలకుండా ఆడుకోలేదు నా దగ్గర. పక్కకి కదలలేదు అసలు. మా అమ్మమ్మ ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయింది అనుకుందా పాప. ఈ రోజే పవర్ అంతా పోయింది అనమాట. బెంగళూరు అంతా పవర్ అంటే సగం అంటే ఒక లైన్ ఛానల్ లాగా ఉంటుంది. వాటర్ ఏదో చేయాలంటే అది లైనింగ్ అంతా మన ఛానల్ లో ఈ రోజే పోవాల 5 వరకు రాదండి. వాటర్ లేవు ఇంట్లో, వాటర్ తెప్పియాలి. వాటర్ ఉన్నాయి అంటే ఫిల్టర్ అది బటన్ పని చేయదు అనమాట. సైడ్ ట్యాప్ ఉంటుంది కదా, అవి 5 లీటర్స్ ఎంతో ఉంటే అన్ని లీటర్స్ వరకే వస్తాయి, తర్వాత ఖాళీ అవుతాయి. అందుకే వాటర్ క్యాన్ తెప్పించినాను. అదైతే హౌస్ వైఫ్ వాళ్ళు వాటర్ బాటిల్ పట్టేస్తారని చెప్పి ఇంకెట్లో కనీసం ఇక్కడ ఇదేంటి ఇన్వర్టర్ ఉంది, దాంతో పాటు గెస్ట్ రూమ్ లో ఏసీ పని చేస్తుంది అనమాట. గెస్ట్ రూమ్ లో ఏసీ పని చేస్తుంది కాబట్టి పాపకేం ఇబ్బంది లేదు. తనకి ఏసీ ఉండాలి. వంటగానే అంతా అయిపోయింది. బీన్స్ తాలింపు, పప్పు, మిరియాల రసం. అంటే రసం మమ్మీనే చేసేసింది. ఇది టమోటా పచ్చడి. రసం ఒకటే నేను చేసిన, మిగతా అన్ని చేపించిన. అవును, రైస్ ఒకటే పెట్టాలి. బాగా చేస్తుంది అన్నమాట. అన్ని చపాతీలు చేసేసింది. అవును, ఇంకొస్తే రైస్ పెట్టేసి తినేస్తారు అంతే. ఇంకా హాఫ్ అన్ అవర్ అంటే అందరు వచ్చేది అంతే. వాళ్ళు పొద్దున్నే 7:30కి అట్లా బయలుదేరినారనమాట. అవును, దర్శన్ జూలీతో మాట్లాడుతున్నాడు. జూలీ కూడా వస్తుంది, కాలేజ్ లో ఉంది జూలీ యాక్చువల్ గా. మొన్న మాక్ ఇంటర్వ్యూ ఒకటి అయిపోయింది, దాని తర్వాత సమ్ ట్రైనింగ్ నడుస్తుంది వాళ్ళకి, అందుకే ఇంకా డైరెక్ట్ కాలేజ్ నుండే వస్తుంది. ఈ రోజే ఇంకా లాస్ట్ మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతుంది కదా, హాలిడేస్ అంట. హాలిడేస్ వరకు అవును, చాలా రోజులు అయిపోతుంది రోజు కాలేజ్ ఈ మధ్య. అవును. ఓకే గైస్, ఓకే మళ్ళీ వాళ్ళు వచ్చినాక చూపిస్తాం. ఓకే. I don't know what I'm to do. I just miss you more than anything. It's way too quiet in the house. I'm just wasted on the couch. 'Cause I don't wanna feel anything. Wish you'd stay. డాడీ, పెద్దమ్మ అండ్ పిన్ని వాళ్ళు ఆఫ్టర్నూన్కి అంతా వచ్చేసారు. వీళ్ళందరూ పాపను చూసి ఆల్మోస్ట్ 20 days పైనే అవుతోంది కదా, సో తను గుర్తుపడుతుందో లేదో వెళ్తుందో లేదో అనుకున్నాను. కానీ వెంటనే ఇంక అందరి దగ్గరికి వెళ్ళింది. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా చూసినా వెంటనే ఫస్ట్ స్మైల్ ఇస్తుందన్నమాట. తర్వాత వెళ్ళడానికి కాసేపు ఆలోచిస్తుంది. ఇఫ్ ఇన్కేస్ వెళ్ళినా కూడా జస్ట్ 1 minute ఉంటుంది అంతేనేమో కొత్త వాళ్ళ దగ్గర అయితే. సో ఇట్లా ఇంట్లో వాళ్ళు రెగ్యులర్గా చూసిండే ఫేసెస్ అయితే ప్రశాంతంగా ఆడుకుంటుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ కొత్త వాళ్ళ దగ్గరికి అంత ఈజీగా పిల్లలు వెళ్ళరు కదా. సేమ్ మన త్రిదా బేబీ కూడా. మీ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా కొంచెం సౌండ్స్ వినపడతా ఉంటే అది మా త్రిదా బేబీ షౌటింగ్ సౌండ్స్ అనమాట, అరుస్తూ ఉంటుంది. కానీ వెంటనే నేను కెమెరా పెట్టిన వెంటనే సౌండ్స్ ఆపేస్తుంది అనమాట. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, తను పక్కన రూమ్లో ఉంది కదా, అయినా వినిపిస్తూ ఉండొచ్చేమో మీకు. కానీ వన్స్ నేను ఫోన్ కానీ లేదంటే మూమెంట్ క్యాప్చర్ చేద్దాం అనుకున్న వెంటనే సౌండ్ ఆపేసి ఇట్లా ఫోన్ సైడ్ చూస్తూ ఉంటుంది, కెమెరా సైడ్ చూస్తూ ఉంటుంది. మేబీ మీకు నేను తన సౌండ్స్ వినిపించాలంటే ఇట్లా తనకు తెలియకుండా ఏమైనా షూట్ చేయాలేమో చూద్దాం. బట్ అందరి దగ్గరికి ఇట్లా వెళ్ళి హ్యాపీగా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉందన్నమాట. ఎస్పెషలీ ఈ చిన్న పిన్ని పెద్ద పిన్ని అంటే ఇద్దరు బాగా ఇష్టము. అంటే చిన్నపిల్లలకి ఇంట్లో చిన్నగా ఎవరు కనపడితే వాళ్ళు బాగా నచ్చుతారు కదా, ఎక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇంకా వీళ్ళిద్దరికి ఎత్తుకుండేది ఎక్కువ పెద్దగా అలవాట్లేదు కదా, అందుకే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట ఇద్దరు ఎత్తుకుండేకి. ఎస్పెషలీ డాలీ అయితే ఎట్లా కూర్చోబెట్టుకోవాలి అక్క అని అడుగుతూ ఉంటుంది వచ్చి. సో ఇంకా అలవాటు కావాలి ఆడిపించుకోవాలంటే. Stayed here beside me. This isn't how it's supposed to be. Wish you'd stayed here right with me. I can't shake that feeling that we said goodbye too soon. పిన్ని గారు హాయ్, హలో, అందరూ బాగున్నారా? ఎన్ని రోజులు అవుతుందో మీతో మాట్లాడక. నేను మా పాప ఇక్కడే ఉంది కాబట్టి 1 month అయిపోయింది, పైన అయిపోయింది. లేదు ఇంకా 26కు 1 month 1 నెల 20 days 1 year లాగా ఉంది. నీకు ఎట్లుంటే ఇంకా అమ్మకైతే అసలు బెడ్రూమ్ లో పోదాంలే మమ్మీ. బెడ్రూమ్ అంకితం తినేది కానీ తినేలా మా అక్క సన్నగా అయింది. అవునా మమ్మీ?
తింటానా కదా, నువ్వు చూస్తున్నావు కదా. తింటాంది కొంచెమే తింటాంది. టిఫిన్లు ఎక్కువ తింటా. ఆకలి కాదు అంటే టైం సెట్ టిఫిన్ తింటా, మధ్యాహ్నం టిఫిన్లకి ఆకలి కాదనమాట. అవును, అందుకని మధ్యాహ్నం రొంత అంటే ఏదో ఒకటి పని ఉండాలంటుంది, ఇక్కడ ఏం పని లేదంట. కూర్చొని ఏం ఆకలి అవుతుంది చెప్పండి మీరే. అందరూ ఉన్నారు, ఇంకా వంటోళ్ళు పనోళ్ళు అందరు ఉన్నారు కాబట్టి ఇంక పని ఏముంటుంది, అయినా పాపతో సరిపోతుంది. అదే పెద్ద పని కదా అసలు. మా పాప అయితే ఎగిరెగిరి పడుతుంది. పిన్ని వాళ్ళు ఈ రోజు చూసినారు చాలా రోజుల తర్వాత. ఈ బెడ్ ఉంది కదా, ఈ బెడ్ నుంచి ఇట్లా ఒక పొర్లే ఈ లాస్ట్ వస్తుంది ఒకేసారి. ఇప్పుడు కాదు, ఇంకా రాత్రిపూట చూడాలి. కానీ అందరి దగ్గరికి అందరినీ గుర్తు పెట్టుకుంది, ఎంత బాగా వచ్చిందో పాప. అవునవును, అసలు ఏడ్చలేదు. అందరి దగ్గరికి బాగా పోయింది, నవ్వుతాంది. జనాలు ఉంటే ఆనందం అనమాట. అవును, ఎగురెగిరిపోతాను అందరి దగ్గరికి. అయితే ఇట్లా ఇంకా ఈ జుట్టు అందితే చాలు, జుట్టు పీకేస్తుంది అనుకుంటూ వస్తుంది. అవునవును, మగాలు పట్టుకుంటుంది. అవును, ఎప్పుడెప్పుడు లేచి నడిచల్లా అని రెడీగా ఉంది, రెడీగా ఉంది, కూర్చుంటుంది. ఏమంటే ఇప్పుడే 5 minutes అవుతుంది, పాప పడుకుంది. అవును, వాళ్ళు జిమ్ పోవాలనేసి అవును రెడీ అవుతున్నారు. రెడీ కావాల. 2 days అయింది పోలేదు. ఇంకా టైం ఉన్నప్పుడు పోతాము, టైం లేకపోతే పోము. ఏదైనా పని ఉంటే వర్క్ ఉంటది కదా, అప్పుడు చూసుకుంటారు. మళ్ళా వర్క్ లేనప్పుడు పోతారు. అంతే. జూలీ వస్తుంది ఇంకాసేపట్లో. జూలీకి హాస్టల్లో కొంచెం లేట్ అయింది, అందుకే ఇప్పుడు బయలుదేరింది కదా. ఎక్కువ ఏం పిలిచలేదు, తక్కువ చెప్పిన అదే, ఎక్కువ మంది ఏం లేరు గైజ్, అంతా అయినా ఒక 50 to 60 members ఉంటారు అంతే. మా వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అందరము అయినా 11 మంది 10 మంది అంతే. రావాలంటే వస్తుంది కదా. అవును, ఇక్కడైతే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం రిలేటివ్స్ అంతే గైజ్, ఇంకెవరిని ఎక్కువ పిలిచలేదు. అన్నప్రాసన సింపుల్ ఫంక్షన్ కాబట్టి. జుట్టు తీపిచ్చినప్పుడు పిలుస్తారు కదా. నేను షాక్ అయినా మొన్న అడిగినాను ఎంతమంది ఉండొచ్చు మామూలు ఫస్ట్ గుండుకి అంటే, ఎంత క్యాజువల్ మా 1500 2000. నేను షాక్ అయినా, పెళ్ళి పిలిచినట్టు పిలుస్తా అంత అంటే చికెన్ లే అదే నాన్ వెజ్ అనుకుంటా. ఊర్లో గైజ్ అత్తయ్య వాళ్ళ అత్తయ్య కాదు, ఇక్కడ మామూలుగా రంగనాథ స్వామి ఇంటి దేవుడు కదా, ఇంటి దేవుడికి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ఇంటి దేవుడికి ఇస్తాను, మళ్ళీ ఇంకా నేను ముక్కు ఇంటి దగ్గర అట్లా ఇస్తా. అందరు ఉన్నారు కదా, ఇంకా పాపతో ఆడుకుంటూ ఉంటారు. దర్శన్ నేను ఫాస్ట్గా ఒక 1 hour జిమ్కి వెళ్ళేసి వద్దాము అనుకుంటున్నాము. నేను రీస్టాక్ చేసుకునేటివన్నీ వచ్చేసినాయి అనమాట. ఫస్ట్లీ ఈ షాంపూ, దీన్ని చూస్తూ ఉంటే ఇట్ ఫీల్స్ వెరీ నోస్టాలజిక్. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 years బ్యాక్ అనుకుంటా కంటిన్యూస్గా నేను ఇదే షాంపూనే యూజ్ చేసేదాన్ని. ఎందుకో సడన్గా స్క్రోల్ చేసేటప్పుడు ఇది కనపడి, ఓకే వెయిట్, నేను ఈ షాంపూ యూజ్ చేస్తూ ఉంటాను కదా, ఎందుకు ఆపేసినాను అనిపించింది. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్, ఇది స్క్వాడ్స్కోఫ్ షాంపూ. నేను డైరెక్ట్గా 1 liter బాటిల్ ఆర్డర్ పెట్టేసినాను అనమాట. ఎందుకంటే మా ఇంట్లో షాంపూస్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. ఆల్మోస్ట్ డే బై డే, ఒక్కొక్కసారి రోజు కూడా హెయిర్ వాష్ చేసుకుంటూ ఉంటాను, హీట్ స్టైలింగ్ ఉంటుంది. దాంతోపాటు ఈ మధ్య పాప కొంచెం ఎత్తుకుండేటప్పుడు అంతా కూడా జుట్టు పట్టుకుంటూ ఉంటుంది కదా, సో కొంచెం నీట్గా హైజీనిక్ ఉండాలి కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక్కొక్కసారి జిమ్కి వెళ్ళి వస్తూ ఉంటే ఆ రోజు వెంటనే చేసేస్తాను అనమాట. హెడ్లో కొంచెం ఆయిలీనెస్ స్వెట్టినెస్ ఏది ఉండకుండా నీట్గా ఉండాలని చెప్పేసి. సో ఐ వాంట్ ఇట్లా పెద్ద బాటిల్స్, సో అందుకే ఇది పెద్దది 1 literది ఆర్డర్ చేసేసుకున్నాను అనమాట. ఇట్స్ వెరీ వెరీ నైస్. ఎవరైతే జస్ట్ నార్మల్ షాంపూ అంటే కొంచెం సాఫ్ట్ అయ్యేకి హెయిర్ అట్లా చూస్తున్నారో, దట్ టు ఐ ఫీల్ దిస్ ఈస్ వెరీ వర్త్ ఇట్ ఫర్ ద ప్రైస్. ఇంత పెద్ద బాటిల్ వస్తుంది, నాకైతే ఒక 3 months ఈజీగా వస్తుంది. మీరు కొంచెం 2-3 daysకి ఒకసారి తలస్నానం చేసేవాళ్ళు, ఓన్లీ మీరు ఒక్కటే యూజ్ చేస్తారు అనుకుంటే మీకు 6 months కూడా వస్తుంది. నేను దర్శన్ ఇద్దరు ఒకటే ఐటమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం, స్కిన్ కేర్ అవ్వచ్చు, హెయిర్ కేర్ అవ్వచ్చు, అందుకే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి మా ఇద్దరివి. బట్ దిస్ ఈస్ వెరీ నైస్. నన్ను ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకైతే డెఫినెట్లీ ఈ షాంపూ తెలిసే ఉంటుంది, దీన్ని గుర్తుపట్టుంటారు. అండ్ అప్పుడు నేను సజెస్ట్ చేసిన దాని వల్ల ఎంతమంది కొన్నారో ఏమో నాకు తెలీదు. ఇప్పుడు వీ హ్యావ్ గ్రోన్ అండ్ మన ఫ్యామిలీ కూడా చాలా పెద్దది అయిపోయింది కాబట్టి దిస్ ఇస్ వెరీ నైస్ షాంపూ గైస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేయకపోతే యూ కెన్ ట్రై దిస్. అండ్ ఇది కూడా అంతే, ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను ఇప్పుడు చూపిస్తూ ఉండేటివి కాదు, ఎప్పటి నుండో యూజ్ చేస్తూ ఉంటే రీస్టాక్ చేసుకుంటూ ఉంటాను. ఇది బయోడర్మా సెన్సిబుల్ H2O, ఇట్స్ మిసిలర్ వాటర్, అంటే మేకప్ రిమూవింగ్ లాగా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఇలా ఉంటుంది. నేను ఒకేసారి అన్ని పెద్దవే ఆర్డర్ పెట్టేసుకున్నాను ఈసారి. స్మాల్ సైజెస్ ఏం అవసరం లేదు, ఎందుకంటే నేను ఎక్కడికి ట్రావెల్కి వెళ్ళట్లేదు. సో పెద్ద సైజెస్ అయితే ప్రైస్కి కూడా వర్త్ ఇట్ ఉంటాయని చెప్పేసి, ప్లస్ నేను బాగా యూజ్ చేస్తాను అని చెప్పి. సో ఎవరైతే డే టు డే బేసిస్లో మేకప్ అనే కాదు, సన్ స్క్రీన్ యూజ్ చేసినా, లేదంటే ఇన్ జనరల్గా మార్నింగ్ బయటకు వెళ్ళి ఈవినింగ్ వచ్చినారంటే డబల్ క్లెన్జింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు బ్రేక్అవుట్స్ అవుతున్నాయి అనుకుంటే ట్రై ద డబల్ క్లీనింగ్
డబుల్ క్లెన్జింగ్ టెక్నిక్, ఓకేనా. సో ఫస్ట్ మీరు ఇలా మెసిలర్ వాటర్ అవ్వచ్చు, మేకప్ రిమూవర్ అవ్వచ్చు, ఏదైనా యూస్ చేసి దాని తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. ఒక 1 మంత్ చూడండి. 1 మంత్ తర్వాత మీరు డెఫినెట్లీ డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. మీ స్కిన్ టెక్స్చర్ అవ్వచ్చు, బ్రేక్అవుట్స్ తగ్గుతాయి. సో డబుల్ క్లెన్జింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని చెప్పేసి నేను ఇది యూజ్ చేస్తాను అనమాట. చాలా మంచి బ్రాండ్ అండ్ చాలా మంది డర్మాట్స్ కూడా యూజ్ చేయమని చెప్తారనమాట దీన్ని. ఇట్స్ అ వెరీ నైస్ వన్. అండ్ ఇంకొకటి నేను ఫంక్షన్ ఉన్నప్పుడు ఒక్కసారి యూజ్ చేసినాను దీన్ని. ఇది బయోడాన్స్ కొలజిన్ మాస్క్. ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ట్రెండింగ్ అయింది కదా, చూసే ఉంటారు. కలర్ ఎంత బాగుంది కదా చూడండి. సో బేసిక్గా ఇది 3-4 అవర్స్ మనం అలాగే వదిలేయాలన్నమాట. కొంతమంది ఓవర్ నైట్ కూడా వదిలేస్తూ ఉంటారు. ఇది బేసిక్ ఎట్లుంటుంది అంటే వైట్ షీట్ లాగా ఉంటుంది. 4 అవర్స్ అట్లా వదిలేసిన తర్వాత కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అవుతుంది. ఒక మంచి హైడ్రేటింగ్ మాస్క్ ఇది. ఎస్పెషలీ మీకు స్పెషల్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయి, ఇన్స్టెంట్ గ్లో కావాలి అనుకుంటే ఒక 4 అవర్స్ ముందు మనం అట్లా అప్లై చేసేసి వదిలేసినాం అనుకోండి సార్టెడ్. లేదంటే ఓవర్ నైట్ అప్లై చేసేసి పడుకుండేసినామంటే మార్నింగ్కి స్కిన్ అంతా కొంచెం గ్లోయిగా ప్లంపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఐ థింక్ ఇది అరౌండ్ 400 అట్లా అనుకుంటా. బట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ నైస్. నేను ఒకసారి మీకు ఇన్స్టాగ్రామ్ సెకండ్ పేజ్ ఉంది కదా, దాంట్లో ట్రై చేసి చూపిస్తాను దీన్ని. సో ఇట్స్ ఎ క్విక్ ఫిక్స్ లాగా అనుకోవచ్చు. అండ్ లేటర్ ఆన్ ఐ ఆల్సో గాట్ దిస్ న్యూడ్ స్టిక్స్ బ్లష్. సో ఈ బ్లష్ స్టిక్ కూడా అంతే, ఇది కూడా కొత్తది కాదు. యాక్చువల్లీ నా దగ్గర ఒకటి ఉంటే కంప్లీట్ ఖాళీ అయిపోయింది అనమాట అది. అందుకే వేరే షేడ్లో ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది పాపీ గర్ల్ అని చెప్పేసి ఒక షేడ్ అనమాట. చాలా బాగుంటుంది. మీకు హైలైటర్ యూజ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే, ఓన్లీ బ్లషే హైలైటర్ లాగా కూడా యూజ్ కావాలి అనుకుంటే ట్రై దిస్ వన్ అవుట్. ఇది ఎలా ఉంటుందంటే బ్లష్ ప్లస్ దాంతోపాటు ఒక మంచి గ్లో కూడా ఇస్తుంది స్కిన్ మీద. ఇప్పుడు నా స్కిన్ మీద ఆల్మోస్ట్ ఏమీ లేదు, జస్ట్ ఒక టింటెడ్ సన్ స్క్రీన్ తప్ప. బట్ ఇదండి, ఆ గ్లో కూడా ఉంటుంది, బ్లష్ కూడా ఉంటుంది. సో మీరు డే టు డే బేసిస్లో యూజ్ చేయడానికి అంతా కూడా ఇట్ విల్ బీ వెరీ వెరీ నైస్. మీరు ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. మంచి రేడియంట్గా పింకీగా గ్లోయిగా ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ షేడ్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. బట్ ఇంకోటి ఏమంటే దిస్ ఇస్ లిటిల్ ఎక్స్పెన్సివ్, ఓకేనా. ఒక 2500 అట్లా పడుతుంది. బట్ ఆరాంగా మీకు ఇది ఒక 2 years వస్తుంది. మీరు రెగ్యులర్ బేసిస్లో ఒకవేళ బ్లష్ యూజ్ చేసినా కూడా ఒక 1.5 year అయితే పక్కా వస్తుంది. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ పిగ్మెంటెడ్. జస్ట్ అట్లా ట్యాప్ చేసి ఇట్లా అంటూ ఉంటేనే చూసినారా ఎంత బ్లష్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఫేస్ వాష్ చేసుకోవాలి, జిమ్కి వెళ్తాను కాబట్టి. యా, ఇట్స్ ఓకే. దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. ఇన్వెస్ట్ ఆన్ దిస్ వన్. ఈ బ్లష్ ప్లస్ హైలైటింగ్ గ్లో కూడా వస్తుంది అనమాట మనకు. వెరీ నైస్. అండ్ దాంతోపాటు ఇది తీసుకున్నా నేను. ఇది లోరియాల్ది ఐబ్రో పెన్సిల్. ఇది కూడా వర్త్ ఇట్ అండి. 800-900 అట్లా ఉంటుంది. ఇది నాకు దేనికి డ్యూప్ లాగా అనిపించింది తెలుసా. బెనిఫిట్ది ఒకటి బ్రౌ పెన్సిల్ వస్తుంది కదా, బెనిఫిట్ గివ్ మీ బ్రౌ సంథింగ్. సో ఆ బెనిఫిట్ది ఏదైతే ఉందో, నేను బెనిఫిట్వి 2 యూజ్ చేసిన అనమాట. ప్రిసైజ్లీ మై బ్రౌ కరెక్ట్. సో దానికి ఎగ్జాక్ట్గా అనిపించింది నాకు ఇది. అది అరౌండ్ 3000 అట్లా పడుతుంది. బట్ దిస్ ఇస్ ఫర్ ₹800 ఆర్ సంథింగ్. మీకు ఐబ్రో పెన్సిల్స్ బాగా ఇష్టము, మీరు రెగ్యులర్ బేసిస్లో ఐబ్రోస్ తీసుకుంటారు, ఐబ్రోస్ చేసుకుంటారు, ప్లస్ ఇలాంటివి యూజ్ చేస్తారు అంటే గెట్ దిస్ వన్. దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్. అండ్ నా ఎగ్జాక్ట్ షేడ్స్, ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టుంటాను. సో బట్ ఇది మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ లాస్ట్లీ ఐ హ్యావ్ టింటెడ్ సన్ స్క్రీన్. ఇది విష్ కేర్ టింటెడ్ సన్ స్క్రీన్. సో నాకు బ్రాండ్ వాళ్ళు పంపిస్తున్నారని తెలియదు అనమాట. నేను కొనేసిన, పంపించిన తర్వాత బ్రాండ్ వాళ్ళు నాకు మళ్ళీ పంపించినారు. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్ బై విష్ కేర్, జస్ట్ జెన్యూన్ ఆనెస్ట్ ఫీలింగ్. ఎందుకంటే విష్ కేర్ యాజ్ ఎ బ్రాండ్ కూడా నాకు చాలా ఇష్టం. వాళ్ళతో వర్క్ చేసేది నాకు చాలా ఇష్టం. బికాస్ దే ఆర్ వెరీ వెరీ నైస్ పీపుల్. నా థాట్స్ ఏముంటే కరెక్ట్గా అవే చేయమంటారు అనమాట. అంటే ఇట్లా అడ్వర్టైజ్మెంట్ లాగా కాకుండా మీరు ఆర్గానిక్గా మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదు నెగిటివ్స్ ఏమన్నా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారనమాట. అది నాకు బాగా ఇష్టం. సో నేను కొన్నాను, దాంతోపాటు వాళ్ళు సెండ్ చేసినారు. ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది కదా. సో ఇవి నేను ఇన్స్టాగ్రామ్లో ఏదైనా బ్రాడ్కాస్ట్ ఉంది కదా మంది, బ్రాడ్కాస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టింటాను ఛానల్. సో అక్కడ నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను వీటిని. సో లెట్స్ సీ. బట్ షేడ్ మీకు మ్యాచ్ అవుతుందో లేదో నాకు తెలీదు. నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 3-4 షేడ్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ నైస్ సన్ స్క్రీన్, టింటెడ్ సన్ స్క్రీన్. ఎస్పెషలీ మీకు మంచిగా ఏమంటారు, పిగ్మెంటేషన్ బాగుంది, కవరేజ్ బాగుండాలి అనుకుంటే మీరు ఫౌండేషన్ అప్లై చేసే పర్సన్ కాదు, జస్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, మాకు ఎక్కువ టైం లేదు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి, లిటిల్ కవరేజ్ కూడా ఉండాలి, ప్లస్ ట్రాన్స్ఫర్ అవ్వకూడదు అనుకుంటే గెట్ దిస్ వన్. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నేను డైలీ బేసిస్లో ఏవైతే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటానో అవే నేను స్పాన్సర్ చేస్తూ ఉంటాను, అవే నాకు బ్రాండ్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ అనమాట. ఇవి నేను ప్రస్తుతానికి రీస్టాక్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ. ఇప్పుడు ఫేస్ వాష్ చేసేసుకొని కొంచెం కాఫీ తాగేసి విల్ గో టు జిమ్, ఓకేనా. అక్కడ నేనేం పెద్దగా వ్లాగ్ చేయను, బికాజ్ నేను ఇప్పుడిప్పుడే చేస్తున్నాను కదా. ఐ డోంట్ వాంట్ టు వ్లాగ్ ఎనీథింగ్ అట్ ఆల్.
నేనే ఫస్ట్ ఆన్ ట్రాక్లో లేను, ఇంకా మీకేం చూపిస్తాను చెప్పండి. ట్రాక్లోకి వచ్చిన తర్వాత ఐ మైట్ షో. ఓకే, లెట్స్ గో. Sit here contemplating. I just can't stop thinking about us. I won't forget a single thing, from drunken nights to Sunday mornings, and how you smile at me. Wish you'd stay. పాలంతా తాగేసిన తర్వాత ఇంకా కాసేపు బెడ్ మీద లేదంటే ప్లే మ్యాట్ మీద పడుకోబెట్టేస్తాం అనమాట. సో తనకు తిరగడానికి అంతా చాలా ఫ్రీ ఉంటుంది అని చెప్పేసి. సో ఒక్క ఎండ్ నుండి స్టార్ట్ చేసి ఇంకొక ఎండ్కి జస్ట్ 1 minute లోపల మొత్తం బెడ్ అంతా కవర్ చేసేస్తుంది. ప్లే మ్యాట్ మీద కూడా అంతే, ప్లే మ్యాట్ మీద అంత గ్రిప్ ఉండట్లేదు అనమాట, ఇట్లా మొత్తం అంతా దొరలడానికి అంతా. కానీ బెడ్ మీద అయితే బాగా దొర్లుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నైట్ టైం ఎస్పెషలీ, సో ఆఫ్టర్నూన్ అంతా కొంచెం ఏదన్నా మాట్లాడిస్తూ అనుకుంటూ సౌండ్ చేస్తే, నైట్ మాత్రం 10 to 11 వరకు మొత్తం ఇట్లా అమ్మ సైడ్ కాసేపు వెళ్తుంది, నా సైడ్ కాసేపు వస్తుంది. మా ఇద్దరితో ఫేస్ ఇట్లా పట్టుకోవడం, ఎక్కువ జుట్టు పట్టుకోవడం, పిల్లలకి ఎందుకో మరి అలవాటేమో. సో నైట్ టైం అట్లా బాగా ఆడుకొని మళ్ళీ మార్నింగ్ 4:30, 5 అట్లా లేస్తోంది ఈ మధ్య. సో అప్పుడు లేచి కాసేపు ఆడుకొని మళ్ళీ పడుకుంటోంది అనమాట. ప్రస్తుతానికైతే అంత హ్యాపీగా యాక్టివ్గానే బాగా జరుగుతుంది. టచ్ వుడ్ పాప హెల్త్ అంతా కూడా ఇంక ఇట్లనే ఉండాలి. సో తనకి ఇదే మంత్లో మళ్ళీ వ్యాక్సినేషన్ కూడా ఉంది కదా, చూడాలి అప్పుడు ఇంకెట్లా రియాక్ట్ అవుతుందో. సో పాపతో కాసేపు మేము అట్లా ఆడేసుకొని ఇంకా దర్శన్ నేను జిమ్కి వెళ్ళి జస్ట్ ఒక 40 minutes అంతే నార్మల్ వాక్ అది చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసినాం అనమాట. మేము లేని టైంలో వీళ్ళు ఇంకా బజ్జీలు వేసుకుంటున్నారు. ఇక్కడ వర్షం పడుతోంది కదా, వేడిగా ఆనియన్ పకోడా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అమ్మ ఆనియన్ పకోడా వేస్తోందనమాట. ఇంకా నెక్స్ట్ డేనే అన్నప్రాసన కూడా కాబట్టి దానికి తగిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసేసుకుంటున్నాం మేము ఇంక ఇంటికి వచ్చి. సో దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. Bye guys. Stay here beside me. This isn't how